ఇక మొదట్లో ఒక పెద్ద పాము పుట్ట వలిస్తే చామంతి ఫుల్‌గా భక్తితోటి మనకి దొరికిన అదృష్టం ఇదే. ముందు దండం పెట్టుకొని నాగమ్మకి దీపం వెలిగించి అత్త నీ ఆరోగ్యం బాగుంటుంది అని వాళ్ళ అత్త చేతిలో దీపం పెట్టడానికి చూస్తూ ఉంటుంది. ఇంతలో రమాదేవి ఫుల్‌గా రెచ్చిపోయి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఆ దీపాన్ని గట్టిగా తీసేసేయండి, నోరు మొయ్యి, ఇంత పెద్ద పుట్ట పరిగెత్తడానికి, ఇల్లు క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నారు దానికి? తోడు వీళ్ళు చెప్పే సోది మాటలకి నువ్వు గందరగోళంగా తప్పించుకుంటావా? ఆ నరసింహం మీద ఫుల్‌గా అరుస్తూ ఉంటుంది రమాదేవి. వాళ్ళ తోడు అమ్మాయి కూడా వచ్చి వీళ్ళు మన ఇంటికి పట్టి దరిద్రులు, జనాలని పిచ్చి చేసి ఇల్లు మొత్తం పాముతో మొత్తం గుడి చేద్దాం అనుకుంటున్నారు. తొందరగా గుణపం తీసి ఈ పుట్టని కూల్చి పరేసేయండి అని గట్టిగా వాదిస్తూ ఉంటుంది చామంతి. ఇంకా నరసింహం ఇద్దరు కాళ్ళు పట్టుకొని వద్దమ్మ, సాక్షాత్తు నాగమ్మ తల్లి వెలిసింది. పుట్టలో నుంచి పాములు మూట గట్టుకోకుండా ఆమెకి కోపం వస్తే ఇంటికి చాలా చెడు జరుగుతుంది అని చాలా చెప్తూ ఉంటారు. అయినా వినకుండా ఆమె తీసేసేయండి అని అంటూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.